వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇటీవల ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు బేదా మస్తానరావు మత్స్యకార నాయకుడు కొండూరు అనిల్ బాబుతో సమావేశమైనట్లుగా చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తన పోటీ ఖాయం కాగా బేదా మస్తానరావు పెద్దన్న పాత్ర పోషించనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యర్థులకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేక అయోమయంగా ఉండగా తాను 50,000 మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సార్, నిన్న విజయవాడలో బిఎంఆర్ గారికి మీకు అనిల్ గారికి చర్చలు జరిగాయంట. ఆ చర్చల మీద కావిల్లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారు సార్? నిన్న సాయంకాలం సీఎం ఆఫీస్ నుంచి నాకు రమ్మని చెప్పున్నారు. సీఎం ఆఫీస్కి నిన్న సాయంకాలం మేము కూడా పోవడం జరిగింది. అదేవిధంగా బిఎంఆర్ గారు కూడా ఆయన కూడా రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొండూరు అనిల్ బాబు అంటే మేము అనిల్ కుమార్ అనుకుంటారు. కొండూరు అనిల్ బాబు గారిని కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో జరిగిన మీటింగ్లో కూడా కావలి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది జగనన్న గారి ఆశీస్సులతోటి. అదే విషయాన్ని పెద్దలు అక్కడ మన బిఎంఆర్ గారికి అదే కొండూరు అనిల్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. కావలి అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గట్రా చేస్తున్నారు. కాబట్టి కావలి నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి గారు తప్పకుండా గెలవబోతున్నారు. మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడున్న సర్వేలు అయితేనేమి అన్నిటి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతున్నాడు. కాబట్టి కావలిలో నియోజకవర్గంలో బేదా మస్తానరావు అన్నని ఒక పెద్దన్న పాత్ర పోషించాగా. ఎందుకంటే మంచి మెజార్టీ కాబోతుంది. ఆ మెజార్టీని ఇంకా మంచి మెరుగ్గా తీసుకొచ్చే విధంగా నాకు అన్న అండదండగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి గతంలో ఆయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి ఆయన పరిచయాలతో ఉన్న ఆయన అభిమానించే నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీ తెచ్చే బాధ్యతని ఆయనకి అప్పగించడం జరిగింది. అదేవిధంగా కొండూరు అనిల్ బాబు గారికి మాకు చిన్న విభేదాలు ఉన్నాయి. అంటే అది మిస్కమ్యూనికేషన్ వల్ల అయి ఉండొచ్చు. కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టాలి అని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా నన్ను కూడా మీరు కలుపుకొని అందరూ కూడా కలిసి ఎక్కడ కూడా ఎటువంటి పొగపచ్చలు లేకుండా అందరూ కలిసి పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీ, ఎందుకంటే ఏనాడు ఎవరికి కాని విధంగా రాబోతోంది. అందుకే మేము కూడా చెప్తున్నాం 50,000 మెజార్టీ తప్పకుండా కావలి నియోజకవర్గంలో రాబోతోంది. ఎవరైనా సరే క్యాండిడేట్ అంటే డౌట్ ఏం లేదు. కాబట్టి ఆ మెజార్టీ వచ్చేదానికి ఈరోజు కొండూరు అనిల్ బాబు గారు, అదేవిధంగా బేదా మస్తానరావు గారు, అదేవిధంగా మా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మా పార్టీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. ఎక్కడ ఏ వార్డు అయినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈరోజు వారిద్దరు కూడా ఎక్కువగా ఈ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. బేదా మస్తానరావు అన్న పెద్దన్న పాత్ర తీసుకొని ఎక్కడెక్కడ ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా వాటిని అన్నీ సరిదిద్దుతూ బాగా గతంలో తెలుగుదేశంలో ఉన్న అందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మన పార్టీకి పనిచేసే విధంగా, అదేవిధంగా ముఖ్యంగా మత్స్యకార గ్రామాలైన ఆగు పంచాయతీలో కూడా కాన్సన్ట్రేషన్ బిఎంఆర్ గారితో చెప్పడం జరిగింది. మీరు అదేవిధంగా కొండూరు అనిల్ బాబు గారు, అదేవిధంగా అక్కడున్న మన నాయకులు ఆల్రెడీ ఉన్న నాయకులు అందరినీ కూడా కలుపుకొని మత్స్యకారుని ఏకతాటి మీద తేవగా తెచ్చి, ఎందుకంటే మనం అనేక కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ తీసుకురావడం జరిగింది. అనేక పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా వివరించి అందరినీ కూడా ఒక తాటి మీద తెచ్చి కావగా మంచి మెజార్టీ తెచ్చే బాధ్యత ఈరోజు బిఎంఆర్కి అప్పచెప్పడం జరిగింది. అందుకే నేను ఆ మీటింగ్ని కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మాకు
ఈరోజు కావలి నియోజకవర్గంలో మనమంతా కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈరోజు ఎక్కడ కూడా ఎన్ని ఆశలు చూపించినా మభ్యపెట్టినా కూడా మన వారు ఎవరు కూడా ఎటువైపు కాదు పెట్ట. ఎందుకంటే అటువంటి విశ్వాసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ఇస్తున్న పథకాల మీద ముఖ్యంగా ఉంది. ఈరోజు మహిళలు మనం చూస్తున్నాం, ఏ ఇంటి పైన కూడా వారు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో మనం చూస్తాం. కాబట్టి ఇదే విధంగా కొనసాగింపు జరుగుద్ది. తప్పకుండా కావలిని మంచి మెజార్టీతోటి అందరం కలిసికట్టుగా పనిచేసి జగనానికి కానుక ఇవ్వాలన్నదే అదే. అందుకే నిన్న ఆ మీటింగ్ మాకు ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా ఐపాక్ రిషి గారు, బీదా మస్తాన్ రావు గారు, నేను అనిల్ బాబు అందరం కూడా మీటింగ్ జరగడం జరిగింది. కాబట్టి తప్పకుండా కావలి నియోజకవర్గం అత్యంత మెజార్టీ మనం గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. మా అందరి విషయం ఒకటే, ప్రతిపక్షాలు అదేవిధంగా దానికి తోక పార్టీలు, దానికి సంబంధించి కొంతమంది ప్యాకేజ్ ఇష్టాలు, ఇవంతా విమర్శలు కావాలని చేస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కావలి బిడ్డగా కావలి ప్రజలు ఆదరించున్నారు. తప్పకుండా కావలి నియోజకవర్గానికి అభివృద్ధి చేయడమే మా ధ్యేయంగా ముందుకు పోతాం. ముందు కూడా వచ్చేది జగనన్న. అదేవిధంగా జగనన్న పాలనలో కావలి నియోజకవర్గం తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.